మోషే తన జీవితకాలమంతయు ఎలోహింకు భయపడి, ఎలోహిం ముందు సత్యముతోనూ హృదయపూర్తిగాను ఆత్మపూరితముగాను నడిచి సత్యమార్గము నుండి తన జీవిత కాలములో ఎప్పుడూ తొలగిపోలేదు. ఆ మార్గముల నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోలేదు. అబ్రహాము, ఇసాకు, యాకోబులు నడిచిన మార్గములను తిరస్కారము చేయలేదు. మోషే కూషు ప్రజల రాజ్యమునందు బలపడి కూషు ప్రజలకు విజ్ఞానముతోనూ వివేకముతోనూ సహాయపడుచు ఆ సామ్రాజ్యమునందు మోషే వర్ధిల్లుచుండెను. ఆ సమయమున ఆరాము మరియు తూర్పు ప్రజలను కూషు రాజైన కికియనసు చనిపోయినట్లు విని ఆ దినములలో ఆరాము తూర్పు ప్రజలను కూషుపై దండెత్తిరి. మరియు మోషే కూషు ప్రజలందరినీ ప్రోగుచేసి 30,000 మందితోనూ బలశూరులతో కలిసి ఆరాముపై తూర్పు ప్రజలపైకి పోరాడవచ్చెను. మరియు వారు మొదట తూర్పు ప్రజలపైకి వచ్చిరి. తూర్పు ప్రజలు ఆ వర్తమానము విని వారందరూ కలుసుకొని వారితో యుద్ధమునకు తలపడిరి. కూషు ప్రజలకు తూర్పు ప్రజలపై యుద్ధము తీవ్రమైనది. ఎలోహిం తూర్పు ప్రజలను మోషే చేతికి అప్పగించెను. సుమారు 300 మంది మనుషులు పడిపోయి మరియు తూర్పు ప్రజలంతా వెనుతిరిగిరి. మోషే మరియు కూషు ప్రజలందరూ వారిని వెంటాడి వారిని జయించిరి. మరియు వారు ఆచారము ప్రకారము వారిపై పన్ను విధించిరి. మోషే అతని ప్రజలను అక్కడ నుండి వెళ్లి ఆరాము భూమిపైకి యుద్ధమునకు దిగిరి. ఆరాము ప్రజలు కూడా వారిపై యుద్ధమునకు దిగిరి. వారితో పోరాటం చేసిరి. ఎలోహిం వారందరినీ మోషే చేతికి అప్పగించెను. మరియు ఆరాము ప్రజలు చాలామంది యుద్ధమునందు పడి గాయపడిరి. ఆరాము మోషే చేత కూషు ప్రజల చేత ఓడింపబడి వారికి ఆచారము ప్రకారము పన్ను చెల్లించిరి. మోషే మరియు కూషు ప్రజలు ఆరామును తూర్పు ప్రజలను జయించి వారిని లోపరుచుకునెను. తిరిగి వారు కూషు దేశమునకు తిరిగి వచ్చిరి. మరియు మోషే కూషు ప్రజల మధ్య బలపడెను. ఎలోహిం అతనితో నున్నందున కూషు ప్రజలు అతనంటే భయపడేవారు.